కేసు కట్టి వాళ్ళు 302 కేసు కట్టి వాళ్ళని సబ్జెక్టులు కూడా వేస్తానని హామీ ఇచ్చారు. ఆల్రెడీ అలాగే కేసు కూడా కట్టడం జరిగింది. చంద్రబాబు గారు లాంటి నాయకుడు ఆ తల్లి బాధ అయిన తర్వాత ఆ తల్లి బాధలు తీర్చడానికి ఆయన ఇచ్చిన భరోసా అంతకన్నా ఆ తల్లికి ఇంకేం అవసరం లేదని మా మనసుకు అనిపించిందండి. మాకు అంతకు మించిన ఆయన ఇచ్చిన భరోసా మించిన మాకు ఇంకా ఏ కోరికలు లేవు. మా బాధలన్నీ ఆయనతో చెప్పుకున్నాం. ఇలాంటిది ఇంకా ఏ ప్రజలకి ఎవరికి లేని వాళ్ళకి జరగకూడదని కూడా ఆయన విజ్ఞప్తి. రాజకీయపరమైన హత్యలు కాదండి, ఏదో ఒక స్టేషన్లో జరిగిన ఇన్సిడెంట్గానే మేము చూస్తున్నాం. అది కూడా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీలో ఏం తెలియదు తెలుసుకొని చంద్రబాబు గారు ఒక సిట్ కమిషన్ చేశారు. ఆ అధికారి గారు అన్ని విషయాలు వెల్లడించి ఆ తల్లికి న్యాయం చేస్తారని చెప్పారు. చంద్రబాబు గారు ఇచ్చిన హామీ ఏంటంటే ఒకవేళ సాయి కృష్ణకి ఏదైనా అన్యాయం జరిగితే కంపల్సరీ వెరిఫికేషన్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షిస్తా అన్నారు. మా ఫ్యామిలీ మొత్తం కూడా ఫస్ట్ నుంచి కోరుకున్నదే ఎవరైతే సాయి కృష్ణ విషయంలో అన్యాయం చేశారో వాళ్ళనే శిక్షించమని మేము అడిగాం తప్పితే మాకు ఈ రాజకీయ పార్టీలు, ఈ కులాలు, మతాలు మీకు ఏట్లకి సంబంధం లేదండి. మాకు ఈ రాజకీయాలకి ఏ సంబంధం లేదు. మేము కేవలం అభిమానులు మాత్రమే కానీ మేము రాజకీయ నాయకులు కాదండి. ఒక తల్లి బాగా అర్థం చేసుకొని చంద్రబాబు గారు వాదార్చిన విధానానికి మేము ఆయన